క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణ యేసు క్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో ఒక తలంపును ఈ ఉదయకాల సమయం దేవుడు మన జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. ఆ తలంపు ఏంటంటే, మీ మాట చొప్పున జరుగునుగాక అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడి దేవుని సేవకులు మాట్లాడి అది దేవుని మాటగా మనం భావించాలి. అంటే దేవుని మాటగా మనం గుర్తించినప్పుడు, దేవుని మాటకి విలువిచ్చినప్పుడు మన జీవితంలో కార్యాలు చూస్తాం. సందర్భం మీ అందరికి కూడా తెలిసిన సందర్భమే. యెరికో పట్టణానికి వేగులు వారిని పంపించాడు యెహోషువ. వారు వెళ్ళి రాహాబును కలిసినప్పుడు ఆ యెరికో పట్టణం యొక్క సమాచారం అంతా కూడా ఆమె ఇవ్వటమే మాత్రమే కాకుండా, యెరికో రాజు నుండి వేగులు వారిని దాచిపెట్టి వారిని భద్రంగా క్షేమ మార్గంలో సాగనంపింది. వారు వెళుతూ చెప్పినటువంటి మాట ఇది: ఈ పట్టణం నాశనం చేయబడిపోతుంది, ఈ పట్టణాన్ని మేము సమూలంగా నాశనం చేయబోతున్నాం అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట అడిగింది. మరి నేను మీకు ఎంత సహాయం చేశాను కదా అన్నప్పుడు ఆమెకి ఇచ్చినటువంటి భరోసా, ఆమె చెప్పిన మాట, ఆ మాట చొప్పున ఆమె కుటుంబం అంతా కూడా కాపాడబడింది. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటని మనం నమ్మినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు కూడా కాపాడబడతాయి. నమ్మింది. యెరికో పట్టణంలో ఉగ్రతలో ఆమె కుటుంబం కాపాడబడింది. హన్న నమ్మింది. ఏలీ చెప్పాడు, మీదటికి మరి నీకు కుమారుని అనుగ్రహించబడతాడని చెప్పాడు ఏలీ. ఆ మాట ప్రకారం మరి హన్న సంతోషంతో షిలోహు మందిరం నుంచి వెళ్ళింది. ఆ మాట నమ్మటం ద్వారా సమూయేలుని దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. సరెపతి విధవరాలికి ఏలియా చెప్పాడు, మొదట నీ వెళ్ళి ఒక అప్పం చేసుకుని తీసుకుంటా నా ఎత్తకని. ఆయన మాటకి గౌరవించి విలువిచ్చి సరెపతి విధవరాలు తనకున్నటువంటి పట్టెడు పిండిలో కొంచెం బుడ్డిలో ఉన్నటువంటి నూనెతో అప్పం చేసుకుని వచ్చింది. తద్వారా మరి క్షామకాలమంతా క్షేమంగా సారెపతి విధవరాలు తన కుమారుడు పోషించబడ్డాడు. నూతన నిబంధనలో గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాటను బట్టి, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ మరియా అనటాన్ని బట్టి, మరి లోకరక్షకుడు అయినటువంటి ఇమ్మానుయేలు యేసుక్రీస్తుకి తల్లిగా జన్మనిచ్చేటువంటి వారు కాబట్టారు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుని మాటగా మనం గుర్తించి దేవుని మాటకు మనం విలువిస్తే, దేవుని మాటను మనం నమ్మగలిగినప్పుడు మన జీవితంలో అసాధ్యమైనవి కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. మనం ఆ మాటను నిర్లక్ష్యపరుచుంటే, ఆ మాటను పెడచివిని పెడుతుంటే, ఆ మాటలకు మనం నమ్మనటువంటి వారిగా ఉంటే ఏ కార్యాలు మన జీవితంలో పొందుకోలేము. ఈ ఉదయం దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచేవారిగా, మరి ఆ మాట మీద నమ్మిక కలిగినటువంటి వారిగా మరి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు మన పట్ల స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మా మంచి కాపరి వారి మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. దేవా, ఈ ఉదయం నా తండ్రి, మీ మాట యొక్క విశిష్టత, మీ మాటలో ఉన్నటువంటి విలువ, మీ మాటలో ఉన్నటువంటి ఆ గంభీరత, నమ్మకత్వాన్ని ప్రభువా, ఆనాడు నా తండ్రి మరి రాహాబు కానీ, దేవా మరి సారెపతి విధవరాలు కానీ, హన్నా కానీ, మరీ కానీ ప్రభువా, వారు నమ్మిక ఉంచారు. ఆ మాటకు నాయన మరి విధేయత చూపించడం ద్వారా నా తండ్రి ఏ రీతిగా వారి జీవితాల్లో విజయాలు పొందారు, ఏ రీతిగా మేళ్లు పొందారు, మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా, మీ వాక్యానికి నాయన దేవా విధేయత విలువిచ్చేవారుగా, లోబడేవారుగా, నమ్మిక కలిగేటువంటి వారుగా మేము స్థిరపరచబట్టుకు సహాయం చేయండి.
ఇదిలో నాయన బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణంలో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని మీ నామంలో దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనం అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.